హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో బోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. వీడియో లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బోటి కడిగే దగ్గర నుంచి కర్రీ చేసే వరకు కింద వీడియోలో నేను ఇంతకుముందే వీడియో పెట్టాను, చూడండి. ఎలా కడిగానో, ఎలా కడగాలో ఆ విధంగా కడిగేసుకొని ఇలా వాటర్ పోసుకోవాలి. మునిగే వరకు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని స్టవ్ పైన ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏదున్నా వెళ్ళిపోతుంది. ఎంత నీట్గా కడిగేసుకున్నా ఏదున్నా వెళ్ళిపోతుంది. ఇంకా కొవ్వు కూడా కరిగిపోయి వెళ్ళిపోతుంది, వంపేసుకుంటాం కాబట్టి ఆ వాటర్ని. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకోవాలి. నేను బోటిని అయితే కేజీ తెచ్చుకున్నాను. నీట్గా కడిగేసేసరికి 1/2 కేజీ అయింది. ఇప్పుడు కుక్కర్ స్టవ్ పైన పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ బోటి కర్రీలో. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని బోటిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని 2 స్పూన్స్ వరకు కారం పొడి వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 2 స్పూన్స్ కొబ్బరి పొడిని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసుకోవాలి. పోసేసుకొని ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ పోసుకొని మూత పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసుకుంటే మెత్తగా ఉడికిపోయింది బోటి. ఇప్పుడు చింతపండు పులుసుని వేసేసుకోవాలి. వేసుకొని గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా పోసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి ఉడికించేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వడ్డించుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన బోటి కర్రీ రెడీ. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బోటి కర్రీని. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందని. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.